and other dignitaries to garland the portrait of Loknaik Bharat Ratna Jayaprakash Narayan ji. ఒక 10 మంది ఉంటారు సొంత పేర్లు పెట్టుకున్నారు. క్వాలిఫికేషన్ ఏం లేకుండా కాలేజీ మాత్రం 16-20 వ్యక్తులు నడిపిస్తుంది. కానీ మనం ఒక భారతరత్న పేరు మీద పెట్టినాం, ఒక భారతదేశం గర్వించదగే స్వాతంత్ర సమరయోధుల మీద పేరు మీద పెట్టినాం. అది కూడా 2 ప్రోగ్రాంల గురించి ఈ యొక్క పాలమూరుకి రావడం జరిగింది. ఒకటి పాలమూరు యూనివర్సిటీలో పెద్ద జాబ్ మేళా, అంత కెమిస్ట్రీ ఫార్మా వాళ్ళకందరికీ ఒక 500 నుంచి 600 మంది స్టూడెంట్స్కు జాబ్ ఇప్పించే ప్రయత్నంలో అక్కడికి రావడము, అక్కడ ఆ ప్రోగ్రామ్ ఇనాగరేట్ చేసి తర్వాత ఇక్కడికి రావడం. ఈరోజు ఈ యొక్క జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో వారి యొక్క 123వ జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. తర్వాత ముఖ్యంగా టోఫల్ అంటే రూరల్ ఏరియా నుంచి పోయినటువంటి స్టూడెంట్స్కి ఈరోజు ఈ టోఫల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంత ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ చదువుకొని రూరల్ కాలేజ్లో చదువుకొని ఈ టోఫల్ లాంటి ఎగ్జామ్స్ రాయాలంటే హైదరాబాద్కు పోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా ఈరోజు అది అవాయిడ్ చేయడం కొరకు రవి గారు మరి ఈ కాలేజీల్ని టోఫల్ ఒక కోచింగ్ సెంటర్ మరి ఇక్కడ మిత్రులు మన అజయ్ గారు ఉన్నారు, వాళ్ళ సహకారంతో ఇక్కడ టోఫల్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం, దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా చాలా సంతోషకరం. టోఫల్ లాంటి ఎగ్జామ్స్ మనకి ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి మనకు లాంగ్వేజ్లో మనకు ఆధిక్యత ఉండాలి, లాంగ్వేజ్లో కమాండ్ ఉండాలి. కాబట్టి ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయి రవి. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. ఐ అప్రిషియేట్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ initiating this kind of good initiatives for helping the rural students, poor students మనం హెల్ప్ చేయాలి. తర్వాత అదే కాకుండా ఇంతకుముందు ఈరోజు ఇంకొక కారణం కూడా ఈ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ను స్టూడెంట్స్ను కూడా ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వారోత్సవాలు అవుతున్నాయి. ఫ్రమ్ 5th అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ వరకు చాలామందికి మేము గత 5-6 రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశాము. ఈరోజు ఇక్కడ కూడా ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి కూడా కొంత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్క పౌరునికి దాని మీద అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద కూడా కొంత చర్చించడం జరిగింది. అయితే థ్యాంక్ యూ. సరే, రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు సంబంధించి అవగాహన కార్యక్రమం నడుస్తుంది. కానీ అవగాహన పెట్టే అధికారులే సమాచారం ఇవ్వట్లేదు అసలు ఇక్కడ. అంటే ఒకటి ఎట్లుంటుందంటే ఏ చట్టం ఉన్నా కానీ దాంట్లో కొంత లూప్హోల్స్ కొంత అది ఉంటుంది. ఇప్పుడు చట్టాలు మంచి ఉద్దేశంతో ఇవాళ చెప్తున్నాను కదా, ఈ యొక్క సమాచార చట్టం వచ్చినాక 2G స్కామ్స్ అని ఎన్నో చట్టాలు ఇప్పుడు స్కామ్స్లను కూడా బయటకు తీసినాం. ఎస్, కొంత ఇప్పుడు అందులో రీజన్ ఏంటంటే ఆఫీసర్స్ను టైంకి అపాయింట్ చేయకపోవడము, తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, వాటి మీద అవేర్నెస్ లేకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులతోటి కొంత దాన్ని అనుకున్నంత మేరకు మాత్రం అది అమలు కావట్లేదు. కానీ అమలు కావాలంటే ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్కి అవేర్నెస్ ఉండాలి. కాబట్టి ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క కొంత ఈ అవగాహన సదస్సు చేయడం జరిగింది. నేను హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నేను ఈరోజు 20 నుంచి 25 వేల మంది స్టూడెంట్స్కి లాస్ట్ 1 వీక్ నుంచి అటెండ్ చేస్తున్నానండి. ఫస్ట్ మన యొక్క రైట్స్ మనకు ఉన్నాయని తెలుసుకోవాలి, ఆ రైట్స్ని యూజ్ చేసుకునేటువంటి మనకు ఆ పరిజ్ఞానం ఉండాలి. అందులో భాగంగానే ఈ యొక్క అవగాహన నేను కాదంటలేను, కొంత ఉన్నా కానీ పర్పస్ మాత్రం చాలా చక్కగా అవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి రైట్ టు గవర్నెన్స్ అని, అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీ అని, ముఖ్యంగా మనకు ఈ యొక్క కరప్షన్ను కొంత తగ్గించడంలో కొంత ఇప్పుడు ఈ యొక్క చట్టం చాలా యూజ్ అవుతుంది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు టోఫెల్ GRE ట్రైనింగ్ ల్యాబ్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఈరోజు అందరు విద్యార్థులు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దాన్ని వారు ఇనాగ్రేట్ చేశారు. ఇక చివరిగా సమాచార హక్కు చట్టం పైన ఒక అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్గా అపాయింట్ అయిన తర్వాత ముఖ్యంగా యూనివర్సిటీస్లో అధ్యాపకులు తక్కువ ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఉన్న అధ్యాపకులకు 60 నుంచి 65 సంవత్సరాలు చేశారు. వారు తన స్పీచ్లో చెప్పలేదు, కానీ అది చాలా బ్రహ్మాండమైన రెవల్యూషనరీ నిర్ణయం. ఎందుకంటే సీనియర్ అధ్యాపకులు విశ్వవిద్యాలయాల్లో ఉంటే ఇంకా మంచి నాణ్యమైన విద్యను అందిస్తారని ఉద్దేశంతో వాళ్ళ 5 ఇయర్స్ను చేయడం జరిగింది. తర్వాత పాత సిలబస్ అంతా 20-30 సంవత్సరాల క్రితం నిర్మించిన సిలబస్ ఇప్పుడు ఇంప్రాపర్గా ఉంది, అది ఇన్అప్రాపరియేట్గా ఉందనే ఉద్దేశంతో, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయనే ఉద్దేశంతో కొత్త సిలబస్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వారు విద్యావేత్త కాబట్టి, ఒక సీనియర్ ప్రొఫెసర్ కాబట్టి తన యొక్క నాలెడ్జ్ను అందరితో పంచుకుంటున్నారు. అన్ని కళాశాలలకు ఓపికతో తిరుగుతారు. రాబోయే రోజుల్లో
ఉన్నత విద్యను ప్రతిష్టాత్మకంగా వారి ఆధ్వర్యంలో నడపాలని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది, వారు బాలకృష్ణారెడ్డి గారు కలిసి రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలను కొంచెం ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవాలని వారిని కోరుతున్నారు.